కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ కాంగ్రెస్పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. అయోధ్య రామాలయంపై కాంగ్రెస్ వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు. రామాలయానికి బీజేపీ అనుకూలంగా ఉంది, కాంగ్రెస్ ఉందా అంటూ సవాల్ చేశారు. రామాలయాన్ని కూల్చి బాబ్రీ మసీద్ కడతామని చెప్పే దమ్ము కాంగ్రెస్ బీఆర్ఎస్కు ఉందా అంటూ సవాల్ విసిరారు. దేశాన్ని విభజించడం, పాలించడమే కాంగ్రెస్ విధానం అంటూ ఆరోపించారు. ఇండియా కూటమి విచ్ఛిన్నమవుతుండడంతో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలపై దేశద్రోహం కేసు పెట్టాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. అభివృద్ధి దానికి సమాధానం చెప్పాలి ఆయన. వాళ్ళిద్దరికి ఏం చెప్తున్నారంటే, ఒక ఆయనేమో రోజు వాళ్ళ సొంత జిల్లా వరంగల్, బండి సంజయ్ ఏం చేసిండో వాళ్ళ సొంత జిల్లా వరంగల్ పోయేటప్పుడు ఆ పోయే వరంగల్ కరీంనగర్ నేషనల్ హైవేని అడిగితే ఆ రోడ్డు చెప్తుంది ఏం అభివృద్ధి చేసి పైసలు తీసుకొచ్చినండి. అది ఇంకొక ఆయన ఈయన ఇద్దరు కలిసి సిద్దిపేట ఎలుగతుర్తి ఆ రోడ్ల మీద పోతుంటారు, వస్తుంటారు. వేల కోట్ల రూపాయల నిధులతోని అక్కడ కూడా రోడ్ వేస్తున్నాం. ఆ రోడ్ నడితే ఆ రోడ్ చెప్తుంది ఏం అభివృద్ధి చేసింది బండి సంజయ్ అని చెప్పండి. వీళ్ళిద్దరు కలిపి ఫంక్షన్లకో దానికో ఈయన అభివృద్ధి కార్యక్రమాలు ఆయన అక్కడ వాళ్ళు ఉంటారు కదా, జగిత్యాల పోయేటప్పుడు కరీంనగర్ జగిత్యాల రోడ్ నడితే వాళ్ళు ఆ రోడ్ నడితే నేషనల్ పడితే ఆ రోడ్ చెప్తుంది ఏం అభివృద్ధి చేశారని చెప్పండి. అట్లా ఇట్లా ఓంగ రైల్వే గేట్ పడుతుండే. ఇంతకుముందు ఈయన ఎంపీ, అంతకుముందు ఆయన ఎంపీ, వీళ్ళిద్దరు ఎంపీలు. అంతకుముందు వాళ్ళిద్దరు పోయినప్పుడు ఆడ రైల్వే గేట్ పడితే ప్రజలు ఎంత ఇబ్బంది పడతారో వాళ్ళకి తెలియకుంటే అక్కడ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల ప్రజలను కానీ ఆ చుట్టుపక్కల గ్రామంలోనే ప్రజలను కానీ అటు చొప్పదని నియోజకవర్గమా, అటు లక్షర్పేటలోనా, ఇటు కరీంనగర్లోనా వాళ్ళని నడితే రైల్వే గేటు ఎంత ఇబ్బంది పడితే ఎన్ని గంటల తరబడి పేషెంట్స్ కానీ ఎమర్జెన్సీ పనులు ఎంత ఇబ్బంది పడుతున్నారో దాన్ని గ్రహించి 154 కోట్ల రూపాయలు సిఆర్ఎఫ్ నిధులు తీసుకొస్తాం. ఆ రైల్వే ఆర్ఓబి నడితే బండి సంజయ్ ఏం చేసిండో తెలుస్తుంది. కొంచెం లోపలికి వస్తే రైల్వే స్టేషన్ అభివృద్ధి చేస్తున్నాం. ఆ రైల్వే స్టేషన్ ముట్టుకుని నడితే కూడా రైల్వే స్టేషన్ చెప్తుంది ఏం అభివృద్ధి చేస్తామని చెప్పండి. వీళ్ళు దయచేసి దాన్ని తెలుసుకోవాలి, గమనించాలి. ఏమైనా వేల కోట్ల రూపాయలు, 10,000 కోట్లు, 12,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకొచ్చింది. మరి అంతమంది ఎందుకు చెప్పుకోవాలి మీరు? వీళ్ళిద్దరు పోయి వాళ్ళ పార్టీకి సంబంధించి గ్రామ సర్పంచ్ నడితే తెలుస్తుంది మోడీ గారి ప్రభుత్వము ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఎన్ని నిధులు ఇచ్చారని. ఉదయం లేస్తే వాళ్ళ టాయిలెట్స్ కట్టించింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే. కట్టెల పోయితే కళ్ళు ఖరాబ్ అయ్యి రోగాల బారిన పడుతున్నారు మా అక్క చెల్లెలని చెప్పి ఉజ్వల గ్యాస్ ఇచ్చింది నరేంద్ర మోడీ ప్రభుత్వమే. వాళ్ళకి ఉపాధి కల్పించాలని చెప్పి గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించి వాళ్ళకి ఉపాధి కల్పించి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే. ఉదయం లేచకంచెల్లి రాత్రి వేసుకునే స్ట్రీట్ లైట్స్ వరకు కూడా అన్ని కూడా ఇచ్చింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే. వాళ్ళిద్దరికి తెలియకుంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన గ్రామ పంచాయతీ సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ అడిగితే వాళ్ళు చెప్తారు గ్రామాలకు అభివృద్ధి ఎవరు తీసుకొచ్చారు, ఎవరు చేశారు అనేది. అంటే వాళ్ళు ఏం చేసారో చెప్పాలి, వాళ్ళు ఏం చేసారో చెప్పాలి. వాళ్ళు ఏం చేసారో చెప్పరు. ఈ ఒక స్మార్ట్ సిటీ అంటాడు. స్మార్ట్ సిటీకి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే దాన్ని వాళ్ళ ప్రభుత్వమే దారి మళ్ళిస్తే ఒక్కరోజు ఎట్లా రాయిన ఈ మేధావి ఎప్పుడు మాట్లాడాలి? ఈ సోకాల్డ్ మేధావి ఈయన ఎప్పుడు మాట్లాడాలి? లాస్ట్ తీసుకొచ్చిన ఈయన చెప్పాలి, ఆయన చెప్పాలి, ఇద్దరు చెప్పాలి. నిధులు దారి మళ్ళిస్తే కొట్లాడి నిధులను తిరిగి తీసుకొచ్చింది ఎవరో పోతే ఆడ అర్బన్ డెవలప్మెంట్ కమిటీ రిజిస్టర్ ఉంటుంది, మినిట్స్ ఉంటుంది, దాన్ని చూడాలి, పోయి చెక్ చేయాలి. వీళ్ళిద్దరు పోయి చెక్ చేయాలి ఎవరు తీసుకొచ్చారు అనేది. ఇలా గాలవరకు మరి నామలవడుకొని తిరుగుతున్నారు కదా, వెంకటేశ్వర గుడి గారు కూర్చున్నారు కదా, వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నామలవడుకొని కూర్చున్నారు కదా, మరి అది మతం కాదా? మరి మేం చేస్తే మతం అవుతుంది, మీరు చేస్తే సెక్యులరిజం అవుతుందా? పోటీ చేస్తున్నారు కదా. ఎస్, మేము రామాలయం పక్కా 100% రామాలయం అనుకూలంగా మేము ఉన్నాం. మీరు ఉన్నారా? కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. మీరు బాబ్రీ మసీద్ ఉందంటారా? ఆడ రామాలయం ఉందంటారా? రాముడు అయోధ్యలో జన్మించానని కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలు అంటారా? లేకపోతే బాబ్రీ మసీద్ ఉందంటారా? చెప్పండి. మరి ఆ దమ్ముందా చెప్పండి. మేము చెప్తున్నాం రాముడి దేవాలయం మాత్రమే. అయోధ్య రాముడు, అందాల రాముడు, ఆదర్శ రాముడు, అందరి రాముడు అదే స్థలంలో జన్మించిండు. అందుకే భవ్యమైన దివ్యమైన రామాలయ నిర్మాణాన్ని ప్రారంభించి తీరినం. మీకు దమ్ముంటే ఏం చేసుకుంటారో చేసుకోండి, చెప్పండి. బయట పోయి బీజేపీలో అయోధ్య రామమందిరం కట్టిర్రు, అది బాబ్రీ మసీదు, దాన్ని కూల్చేసిర్రు, అది తప్పు, మేము వచ్చినాక మళ్ళీ బాబ్రీ మసీద్ కడతాం అని చెప్పి దమ్ము వీళ్ళకు చెప్పని చెప్పారు. మరి నాకు అటు కాదు ఇటు కాదు, వీళ్ళు
అటు కాదు ఇటు కాదు ద్వంద్వ విధానాలు. నేను అడుగుతున్నా, సవాల్ చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీను, మీరు ఇంటింటికి తిరిగి మేము మా ప్రభుత్వాలు వచ్చిన వెంటనే మీరు రావనుకోని వచ్చిన వెంటనే మేము తిరిగి బాబ్రీ మసీద్ కడతాము, రామాలయాన్ని తీసేస్తాము అని చెప్పే దమ్ములకుందా? మేము ఏం చెప్తాం, వాళ్ళు చేస్తున్నారు. అయోధ్యలో రామ మందిరం అభివృద్ధి మాట్లాడుతున్నాం, దేశం గురించి మాట్లాడుతున్నాం, రాజకీయాల గురించి కూడా మాట్లాడుతున్నాం. వాళ్ళు ఓరోలేంతనం అక్షింతల కార్యక్రమాన్ని ప్రజలు ఎంత భక్తి భావంతో, ఒక ధార్మిక చింతనతో ఏ విధంగా స్వీకరించారో దాన్ని భరించలేరు. అందుకే రేషన్ బియ్యం అంటారు, బాస్మతి బియ్యం అంటారు, జై శ్రీరామ్ బియ్యం అంటారు. మరి దేవుని లెక్కన చూడాలి. ఇంకా బీఆర్ఎస్ పడిన వాళ్ళు నాస్తికులే, వాళ్ళు దేవుని నమ్మరు. ఇట్లా బొట్టు పెట్టుకుంటారు, గట్టిగా బొట్టు పెట్టుకుంటారు. వాళ్ళు మళ్ళీ బయటకు వస్తే మేము దేవుని కాదా, మేము బొట్టు పెట్టుకోమా, హిందువులం కాదా అంటారు. అని ఒక్కటి గుర్తుంచుకోండి, వాస్తవం ఫ్యాక్ట్ చెప్తాను, వేరే అహంకారంతో చెప్తలేను. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ కుహనా సెక్యులర్ వాదులు అందరూ కూడా, బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ వాదులు అందరూ కూడా కుహనా సెక్యులర్ వాదులు. వీళ్ళు ఏ రోజు కూడా గతంలో నేను హిందువును అని చెప్పుకునే దమ్ము లేని చోటలు వీళ్ళందరూ కూడా. ఎవరైతే హిందువులు అని చెప్పుకోవడానికి భయపడ్డారో వాళ్ళందరితో గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళ అందరి నోటి నుంచి మేము హిందువులమే అని బొట్టు పెట్టించి చెప్పించిన ఘనత భారతీయ జనతా పార్టీ కార్యకర్తలేదు. 100% ఇది. అద్వానీ గారికి భారతరత్న అత్యున్నత పురస్కారం. అది భారతరత్న ప్రకటించడం ఇలా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త, ప్రతి జాతీయవాది ఇలా సగర్వంగా, ఇవాళ ఎంతో ఉత్సాహంగా దాన్ని స్వాగతిస్తున్నారు. ఎల్కే అద్వానీ గారికి భారతరత్న ఇచ్చినట్టే ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త మాకే భారతరత్న ఇచ్చినట్టుగా అంత సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. కరడుగట్టినటువంటి దేశభక్తి,